హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉషితా కిచెన్. ఈరోజు మనము చింతపండు పులిహోర ఎలా చేసుకుందామో చూద్దామా. ఈ పులిహోర అనేది శ్రావణ మాసంలో అమ్మవారికి చాలా ఇష్టమైన ప్రసాదం కదండి. సో తప్పకుండా అందరూ శ్రావణ మాసంలో ఇలా పులిహోర చేసి పెడతారు అమ్మవారికి ప్రసాదంలాగా. సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో నేను ఒకసారి చూపిస్తాను, చూడండి. మన వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది ఫ్రెండ్స్కి ఈ వీడియో అనేది వెళ్ళి వాళ్ళకి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారనమాట. సో అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు పోస్ట్ చేయడం వల్ల ఆ వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము. ఈ కప్పుతో నేను 3 కప్స్ రైస్ తీసుకుంటున్నాను. సో మనం ఏ బౌల్లో అయితే రైస్ వండాలనుకుంటున్నామో ఆ బౌల్ తీసుకొని నెక్స్ట్ 3 కప్స్ రైస్ తీసుకుందాం ఫ్రెండ్స్. ఇలా 3 కప్స్ రైస్ తీసుకున్న తర్వాత 2 టైమ్స్ బాగా వాటర్తో కడగాలన్నమాట. 2 టైమ్స్ వాటర్తో కడిగిన తర్వాత మనం 3 కప్స్ రైస్ తీసుకున్నాం కాబట్టి 6 కప్స్ వాటర్ తీసుకోవాలి. సో వాటర్ అనేది ఎక్కువ తీసుకోవద్దు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. 3 కప్స్కి 6 కప్స్ చాలు. ఎక్కువ వాటర్ తీసుకుంటే అన్నం అనేది మెత్తగా అయిపోతుంది. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ అనేది అన్నం పొడి పొడిగా రావడానికి ఫ్రెండ్స్. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను, ఒక టేబుల్ స్పూన్ లాగా. సో సాల్ట్ అనేది ఆప్షనల్ ఫ్రెండ్స్, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. చాలామంది రైస్ అనేది సాల్ట్ అనేది వేసుకోకుండా వండుకుంటారు. సో ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు కడిగి తీసుకుందాము. దీంట్లోకి హాట్ వాటర్ తీసుకోండి ఫ్రెండ్స్. హాట్ వాటర్ అనేది చింతపండు అనేది తొందరగా మగ్గుతుందన్నమాట, మెత్తబడుతుంది. సో హాట్ వాటర్ తీసుకొని కొద్దిసేపు నాననివ్వాలి. తర్వాత ఈ చింతపండు అనేది గుజ్జు తీసుకుందాం ఫ్రెండ్స్. ఇలాంటి మనం ఏ దాంట్లో అయితే చింతపండు గుజ్జు ఉడకబెట్టాలనుకున్నామో ఆ గోళం తీసుకొని దానిపైన బొక్కల గిన్నె పెట్టుకొని చింతపండు అనేది బాగా కలపాలి. సో ఈ బొక్కల గిన్నె సహాయంతో మీకు చింతపండు గుజ్జు అనేది ఈజీగా తీయడానికి వస్తుందన్నమాట. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చింతపండు గుజ్జును తీసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇలా మొత్తం అంతా చింతపండు అంతా గుజ్జు అంతా కిందికి వచ్చే విధంగా కలుపుకోవాలి. చూడండి, అస్సలు ఏం చింతపండు గుజ్జు అనేది లేకుండా వచ్చింది. సో పావు టేబుల్ స్పూను పసుపు వేసుకుందాము. తర్వాత ఒక 10 పచ్చిమిర్చి తీసుకున్నాను ఫ్రెండ్స్. పచ్చిమిర్చి అనేది కారం ఎక్కువ ఉంటే 10 సరిపోతాయి, తక్కువ ఉంటే ఒక 15 వేసుకోండి. ఒక టేబుల్ స్పూను సాల్ట్ వేసుకుంటున్నాను. ఎందుకంటే నేను సాల్ట్ అనేది ఆల్రెడీ రైస్లో వేసాను కాబట్టి ఇక్కడ తక్కువ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు రైస్లో వేసుకోకుంటే ఇక్కడ కొంచెం ఎక్కువ వేసుకోండి. తర్వాత గ్యాస్ వెలిగించి మనం ఆల్రెడీ చింతపండు గుజ్జు చేసి పెట్టుకున్నాం కదా, అది గ్యాస్ మీద పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. లో పెట్టుకున్నామంటే చాలా టైం పడుతుందన్నమాట. ఇలా బాగా ఉడికేటప్పుడు మనము లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. సో ఇలా బాగా కుతుకుత అని ఉడికేటప్పుడు సిమ్లో పెట్టుకోండి గ్యాస్ అనేది. అంతలోపల మనకు రైస్ అయిపోయి ఉంటుంది కదా ఫ్రెండ్స్. సో ఈ రైస్ అనేది ఇలాంటి తలవాల తట్టలో మొత్తము తీసుకోండి. ఇలాంటి తలవాల తట్ట లేకుంటే వెడల్పుగా ఉన్న ఏ ప్లేట్ అయినా పర్లేదు. ఇలా మొత్తము ప్లేట్లోకి వేసుకొని తర్వాత నెక్స్ట్ ఫోక్ సహాయంతో ఈ ఫోక్ స్పూన్ వల్ల అన్నం అనేది పొడి పొడిగా వస్తుంది. మీరు ఈ స్పూన్ కాకుండా నార్మల్ స్పూన్తో అన్నారు అంటే వేడి రైస్ మీద మెత్తగా అయిపోతుంది అనమాట రైస్ అనేది. ఇలా కలుపుతూ ఉంటే మెత్తగా వస్తుంది. సో ఇలా ఫోక్ స్పూన్ సహాయంతో ఇలా పొడి పొడిగా ఇట్లా విడదీయండి. తర్వాత ఈ రైస్ అనేది ఫ్యాన్ కింద పెట్టుకుంటే మనకు తొందరగా చల్లగా అయిపోతుంది అనమాట. సో అంతలోపల ఫ్యాన్ కింద పెట్టుకుందాము. సో అంతలోకి మనకి ఈ చింతపండు గుజ్జు కూడా రెడీ అవుతుందన్నమాట. ఇదిగోండి దగ్గరికి వచ్చింది చూడండి. సో ఇలా దగ్గరికి వచ్చేంత వరకు చేసుకోవాలి. మరీ దగ్గరికి అయితే బాగుండదు, చాలా ఇంత మేని మనకు. సో తర్వాత నెక్స్ట్ గ్యాస్ ఆఫ్ చేసుకుందాం ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ఫ్యాన్ కింద పెట్టుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ తెచ్చుకుందాము. ఆ రైస్ అనేది ఇలా పొడి పొడిగా వస్తుంది చూడండి, చక్కగా చల్లగా అయిపోయిందనమాట. సో ఈ మనం చింతపండు గుజ్జు అనేది రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అదనేది మొత్తము రైస్లోకి వేసుకుందాము. ఇలా రైస్లోకి మొత్తం చింతపండు గుజ్జు అంతా వేసుకొని రైస్ అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కొన్ని చోట్ల కలపక ఉన్నట్టు కాకుండా మొత్తం చేయి పెట్టి నీట్గా అంతా కలుపుకోండి. స్పూన్తో అయితే మనకు సరిగ్గా రాదు ఫ్రెండ్స్. సో చేయి పెట్టి
మొత్తం అంతా కలపండి. తర్వాత పోపు పెట్టుకుందాము. ఒక 3 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకొని, ఒక కప్పు పల్లీలు వేసుకుంటున్నానమాట. శనక్కాయ పప్పులండి. ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత నెక్స్ట్ ఒక 2 టేబుల్ స్పూన్లు శనగపప్పు వేసుకుంటున్నాను. చూడండి, ఒక 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, తర్వాత ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు, తర్వాత ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నానమాట. సో, ఇలా తాలింపు గింజలన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకుందాము. సిమ్ములో పెట్టుకొని తాలింపు పెట్టుకోండి, బాగుంటుంది. ఒక హాఫ్ ముక్క జింజర్ అంటే అదే అండి అల్లము తుడుముకొని వేసుకుంటున్నాను. టేస్ట్ బాగుంటుంది. 4 ఎండుమిర్చి, ఒక కప్పు ఒక హాఫ్ కప్పు కరివేపాకు వేసుకుంటున్నానమాట. కరివేపాకు ఇలా మొత్తం అంతా కలిసే విధంగా తాలింపుకు కలుపుకోండి. నెక్స్ట్ మనము దీంట్లో ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకుంటున్నామండి. ఇంగువ అనేది చూడండి, పావు టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇంగువ అనేది స్మెల్ బాగా వస్తుందన్నమాట. కంపల్సరీగా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. తర్వాత కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర లాస్ట్లో ఒక్క నిమిషం ఉండి దింపుతాము అన్నప్పుడు వేసుకోండి. స్టార్టింగ్ వేసుకుంటే అంత మగ్గిపోతుందనమాట, స్మెల్ అనేది తగలదు. సో, ఇలా కొద్దిసేపు ఉంటే ఒక 2 మినిట్స్కి దింపుతామన్నప్పుడు వేసుకొని మొత్తము ఆ తాలింపు అంతా రైస్లోకి వేసుకోవడమేనండి. ఇలా మొత్తం రైస్లోకి వేసుకొని రైస్ అంతా కలిసే విధంగా నీట్గా కలుపుకోండి. తాలింపు ఎంత బాగా కలిస్తే ఆ టేస్ట్ అనేది వస్తుందన్నమాట, ఆయిల్ అదంతా. సో, మా రైస్ అంతా ఇలా కలుపుకున్న తర్వాత చూడండి ఎంత బాగుందో, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. సో, ఇలా సింపుల్గా అండ్ ఈజీగా ఒకసారి చేసి పెట్టండి. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. వరలక్ష్మి వ్రతానికి హడావిడిగా లేకుండా ఇలా ఎలాంటి మసాలాలు లేకుండా సింపుల్గా అయిపోతుందన్నమాట. చూడండి, కరివేపాకు కూడా క్రిస్పీగా ఉందన్నమాట. చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.